హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు వరకు బాగా వర్షం పడి ఇప్పుడే తగ్గింది వర్షం. ఇగో మా కాకులకు కూడా ఇప్పుడే ఆకలి వేసినట్టుంది. వర్షం తగ్గంగానే వచ్చినాయి అన్నం తినటానికి. ఇలా సన్న సినుకు పడేటప్పుడు పకోడీలు కానీ బజ్జీలు కానీ వేసుకుంటారు కదా. నేనేం చేస్తున్నానో చూడండి. ఈ కొబ్బరి ముక్కలు మాకు బాగానే కొబ్బరికాయలు రాలుతున్నాయి. కొబ్బరి చిప్పలోంచి ఇలా ముక్కలు చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు. ఒక పొడి మిరపకాయ వేస్తున్నా. జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి. ఇందులో కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు వేస్తున్నా. ఇగో చెట్టు నుంచి రాలిని ఉసిరికాయలు, వీటిల్లో నుంచి కొంచెం మంచికాయలు ఏరి వేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయి అందంగాను. నాకే కదా చేసుకునేదని నేను ఇలా కాయలు పట్టిన వేసేస్తున్నా. గింజలు వస్తే తినేటప్పుడు తీసేస్తాను. ఇది పుల్ల పుల్లగా బాగుంటుంది. మీరు పూర్తిగా చూడండి చేశాక ఏం చేస్తాననేది. ఇప్పుడు ఇవి కొంచెం దంచేసి చూపిస్తా మళ్ళా. ఇదిగో ఇలా దంచాను. ఇది టేస్ట్ చూస్తే చాలా బాగుంది. ఉప్పు కారం కూడా సరిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో ఏం చేస్తున్నానంటే, ఇదిగో అటుకుల్ని ఒక చిన్న గ్లాస్ తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నాను. ఇది నేను స్టార్ట్ చేయటానికి ముందే బాగా ఎక్కువసేపు ఏం అవ్వలేదు. ఇదిగో ఇలా పొడి పొడిలాడుతున్నాయి. కొంచెం నీళ్లు ఇందులో ఉంచేస్తే మనం బాగా మెత్తగా అవుతాయి. నేను నీళ్ళు లేకుండా వంచేసాను. ఆ తడికి ఇలా పొడి పొడిలాడుతున్నాయి. ఇప్పుడు ఈ కొబ్బరిలో కలిపేసుకుందాం. రోట్లో వేసేసి దంచుతానని అనుకోబాకండి. ఇది కలిపేసి కిందలోకి తీస్తా అంతే. ఆయిల్ లేని మంచి ఆహారం కదా. ఇప్పుడు ఈ కొబ్బరిలో కొంచెం తేమ ఉంది కదా, ఆ తేమను కూడా ఈ అటుకులు పీల్చుకుంటాయి. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుని చక్కగా స్పూన్ వేసుకుని టీవీనో ఫోనో పెట్టుకోకుండా ప్రకృతిని చూస్తా, ఇలా ప్రకృతిని చూస్తా చక్కగా తినేస్తాను నేను. సన్నగా పడుతుంది ఇంకా వర్షం. మీరు కూడా కొంచెం డీప్ ఫ్రైలు చేసుకోబాకండి, వర్షం పడుతుంది కదా అని. ఇంకో చూడండి ఇలా కలిపేసా. ఇవి మరీ ఎక్కువ అవుతాయని అన్నీ వేయలేదు ఉసిరికాయలు. నేను తొక్కేటప్పుడే ఇదిగో ఉసిరికాయలు కొన్నిట్లో ఈ గింజలు తీసి పక్కన పెట్టేశాను. ఒక చిన్న గ్లాస్కి చూడండి ఎంత ఆహారం అయిందో. బాగా టేస్ట్ కూడా బాగుంటుంది. మాకు ఉసిరికాయలు ఎక్కడ దొరుకుతాయి అని మీరు అనుకుంటారేమో. నిమ్మరసం పిండుకోండి సరిపోతుంది. ఉసిరికాయల బదులు నిమ్మరసం పిండుకోండి. రెడీ అయిపోయింది. దీనికి పేరేం పెట్టుకుందామంటే అటుకుల మసాలా, అటుకులు కొబ్బరి మసాలా.